92వ కీర్తన ఒక అరగంట సేపు ధ్యానం చేసి మనం సెలవు తీసుకుందాం. సమయానికి రాని వాళ్లకు ఎలాంటి శిక్ష విధించబడదు, కేసులు పెట్టబడవు, జరిమానా వేయబడదు. కానీ ఒకటేంటంటే ప్రశంసాపత్రము రాదు. వచ్చే సంవత్సరం మళ్ళీ న్యూ ఇయర్ సర్వీస్ అప్పుడు మీకు వచ్చే షీల్డ్ ఏదైతే ఉంటుందో ఆ ప్రశంసాపత్రము తర్వాత బహుమానం అనేది అందరి ముందు ఆ ఘనత అనేది రాదు. జస్ట్ టు ఎన్కరేజ్ యూ టు మెయింటైన్ టైమింగ్స్. మిమ్మల్ని ఏమి శిక్షించాలని కాదు, టైంకు రాగలిగితే మనకే మంచిది, టైంకి వెళ్ళొచ్చు. దేవునికి స్తోత్రం. మంచిది. సహకరించిన మీకు అందరికీ కూడా వందనాలు. మరి మీరు 100 మంది టైంకు రావడం అనేది ఇట్స్ రిమార్కబుల్. ఫస్ట్ టైం ఇన్ అవర్ హిస్టరీ. మొదలుపెట్టిన 100 నిమిషాలకు కానీ 100 మంది రారు. కానీ మొదలు పెట్టకముందే 100 మంది వచ్చారంటే మీరు ఎవరు చప్పట్లు కొట్టొద్దు, మీకు నేనే చప్పట్లు కొడుతున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి 92వ కీర్తన. 92వ కీర్తన మొదటి 2 వచనాలు, మొదటి 2 వాక్యములు, పంక్తులు అంటాం దాన్ని. 2 పంక్తులు, మొట్టమొదటి 2 లైన్స్ అన్నమాట. చదువుకుందాం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న మాట ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మ సహాయం కొరకు వేడుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీ వాక్యమును మీరు పంపిస్తున్నందుకై నీకు వందనములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దినమున మీరు మాతో మాట్లాడండి. ఈ దినమున మమ్ము నీ యొక్క అగ్ని చేత నింపి, నీ అగ్ని బాప్తిస్మం ఇచ్చి అగ్ని జ్వాలులుగా మమ్మను మార్చి తిరిగి మండుచున్న ప్రకాశిస్తున్న దీపములుగా మమ్మల్ని లోకంలోకి పంపించండి తండ్రి. ఈ సంవత్సరం అంతటికి కావలసిన వర్తమానము, ఆహారం మాకు ఇప్పుడు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఈరోజు ఈ వేళ ఈ సమయంలో ఈ కూటంలో ఈ ఆరాధన కార్యక్రమంలో ప్రసంగించడానికి నాకు ఏమాత్రము చదవడానికి ఇష్టం లేని వచనం దేవుడు చదివించాడు. దేవుని సన్నిధిలో మనిషి ఎప్పుడు కూడా తేలిపోతూనే ఉంటాడు. ఆయనేమో మహాదేవుడు, మనమేమో చీమతో కూడా సమానం కాదు. ఏదైనా మంచి మర్మం చెప్తాము. ఫస్ట్ న్యూ ఇయర్ ప్రసంగము మంచి ఖతర్నాక్ మర్మం చెప్పాలా. సంఘం అందరు వచ్చి అబ్బా ఏం ప్రసంగం చేశారు అయ్యగారు, అదిరిపోయిందండి అని అనాలని నేను ఆశిస్తూ ఉన్నాను, ఊహించుకుంటున్నా. కానీ ఏమి అసలు మైండ్ బ్లాంక్. ఏమి ఆఖరికి సిగ్గుపోయేటట్టుంది ప్రభువా. సరే పంపితే వాక్యం లేకుండా లేదు, నాదేం పోయింది. ఎట్లాగో దేవుని దయ వల్ల సాక్షాత్ కాసేపు టైం లాగారు, కాసేపు ఏమో ఈ ప్రార్థనలు చేశాము. తర్వాత నిలబడి టైం అయిపోయింది కాబట్టి మీకు అందరికి వందనాలని చెప్పి పంపించేద్దాం. ఇవాళ ఏం వాక్యం చెప్పలేనులే, నాకేం దేవుడు నడిపింపు ఇవ్వలేదని చెప్పేస్తా. నాకేమున్నది, నాకు అవమానం అయ్యేటట్టు ఏమున్నది. చచ్చిపోయిన వానికి ఏం అవమానం ఉంటుంది. బ్రతుకు వాళ్ళను నేను కాను. ఇక నీ ఇష్టం. సంఘము నీది, ప్రజలు నీ వాళ్ళు, వాక్యము నీది, ఈ గ్రంథము నీది. అంతా నీ వ్యవహారమే, నీ షో ఇది, నా షో కాదు కదా. ఇక నీ ఇష్టం అనుకున్నా. అసలు చదివేటప్పుడు కూడా నాకు ఇష్టం లేదు ఇది, కానీ ఆ పెద్ద ఆయన చెబుతున్నాడు మరి, కాబట్టి చదివాను. దేవుడు ఏం మాట్లాడతాడో మనం వినడానికి శ్రద్ధ కలిగి ఉందాం. మనకు అవసరమైన వర్తమానం ప్రభు
మనతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఇది ఎన్నో కీర్తన చెప్పగలరా? 92వ కీర్తన కంటే ముందు ఏ కీర్తన ఉంటుంది? తప్పనిసరి పరిస్థితుల్లో 91 ఉంటుంది. 92వ కీర్తన కంటే ముందు ఇక 36 ఉంటుంది, వీళ్ళు 91 ఉంటుంది. ఈ మహోన్నతుడు అనే వ్యక్తి 91లో మనకు ముందు పరిచయం అవుతాడు. అది అసలు కథ. మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. అక్కడ ఇద్దరు ఉంటారు. ఎక్కడ? 91లో. ఎవరు వాళ్ళంటే మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. నివసించుట, విశ్రమించుట ఈ రెండు వేరు వేరే సంగతులు. నివసించుట అంటే రెగ్యులర్ హ్యాబిటేషన్, మన యొక్క నిరంతర నివాసం, అది మన ఇల్లు అన్నమాట. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. విశ్రమించుట అంటే అలసట తీర్చుకొనుట, విశ్రాంతి పొందుట. అలసినప్పుడు మనకు విశ్రమ స్థానము కావాలి. అయితే అలసిపోయినా అలసిపోకపోయినా నివాసం నివాసమే. మీ ఇంట్లోకి వచ్చి నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీరు ఎందుకంటే ఇక్కడ ఉంటున్నారు, బాగా అలసిపోయారా అని అంటే, అలసిపోయేటండి, ఇది మా ఇల్లు, అలసిపోయినా అలసిపోకపోయినా నేను ఇక్కడే ఉంటా, ఇది మా ఇల్లు. అలా కాకుండా మార్గంలో ఎవడైనా పొద్దున్నే జాగింగ్ చేసి ఎండొచ్చేసిన దాకా జాగింగ్ చేశాడు, ఎక్కడైనా పార్క్లో బెంచ్ మీద కూర్చున్నాడు, వేప చెట్టు నీడను కూర్చున్నాడు, వాడిని అడగాలి, ఏంటంటే ఇక్కడ ఎందుకు కూర్చున్నారు? బాగా పరుగెత్తి అలసిపోయారా? అవునండి. నివసించుట వేరు, విశ్రమించుట వేరు. నివాసమేమో మహోన్నతుని చాటున, మన కామన్ రెగ్యులర్ హ్యాబిటేషన్, డ్వెల్లింగ్ ప్లేస్. మహోన్నతుడు, మహోన్నతుడు అంటే అది గుణసంధి. మహా ప్లస్ ఉన్నతుడు. అకారమునకు ఉకారము పరమగునప్పుడు ఓకారాగమంబగు అని దాన్ని వ్యాకరణ సూత్రం. మహా ప్లస్ ఉన్నతుడు అంటే, మహా అంటే చాలా ఉన్నతుడు కదా. మహోన్నతుడు అంటే చాలా ఉన్నతుడు అంటే గొప్పవాడు. మహోన్నతుడు అంటే చాలా గొప్పవాడు, చాలా గొప్పవాడు. చాలా గొప్పవాడు అయితే అయి ఉండొచ్చు, కానీ అంతకన్నా గొప్పవాడు ఒకడు ఉండడానికి అవకాశం ఉంది. మహోన్నతుడు కంటే ఇంకోటి గొప్పవాడు అయి ఉండడానికి అవకాశం ఉంది. ఒకడు 7th క్లాస్తో చదువు ముగించాడు, ఆ ఊర్లో ఎవరికి ఆలే రావు, బాగా చదువుకున్నాడండి, మామూలుడు కాదు, గొప్ప చదువు చదివేశాడని చెప్పుకుంటారు. అయితే వీడు పొరుగురు పోయినప్పుడు, ఏంటనుకున్నావు, నేను చదువుకున్నా తెలుసా అంటే, ఎంత చదివేవరా అని అంటే, నేను 7వ క్లాస్ చదువుకున్నా. ఓసో 7 నేను 10th క్లాస్ చదివే తెలుసా అంటే, వీడికంటే వాడు గొప్ప. ఆ 10th వాడి కంటే ఇంటర్మీడియట్ వాడు గొప్ప, ఇంటర్ కంటే గ్రాడ్యుయేషన్ వాడు గొప్ప, గ్రాడ్యుయేషన్ కంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ గొప్ప, అంతకంటే కూడా డాక్టరేట్ స్టడీ చేసినాడు గొప్ప. ఒకరికంటే ఒకరు గొప్ప. మహోన్నతుడు అంటే గొప్పోడు ఒకడు ఉన్నాడు, ఈ గొప్పోళ్ళ కంటే చాలా గొప్పోడు మహోన్నతుడు. కానీ అంతకంటే ఇంకా గొప్పోడు అనేవాడు లేనే లేడు.
అని చెప్పవలసిన ఉన్నతుడు ఎవరంటే సర్వోన్నతుడు. సర్వోన్నతుడు, ద మోస్ట్ హై గాడ్, ద మోస్ట్ హై. బైబిల్ మహోన్నతుడిని గురించి కూడా మాట్లాడుతుంది, సర్వోన్నతుడిని గురించి కూడా మాట్లాడుతుంది. మహా ఉన్నతుడు, ఈయనకు చాలా మంది చెలికాండ్రు ఉంటారు. చాలా గొప్పవాడు, కానీ ఆయన చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. కానీ ఫ్రెండ్ అనేవాడు ఎవడు లేనటువంటి ఒక ఆయన ఉంటాడు. ఆయన సర్వోన్నతుడు, సర్వోన్నతుడు. 45వ కీర్తనలో ఈ మాట అంటాడు, గమనించాలి దయచేసి. 6వ వచనము, 7వ వచనం, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లు. చెలికాండ్రు ఉన్నారు, వాళ్ళకంటే ఈయనను ఆయన హెచ్చుగా హెచ్చించినాడు. హెచ్చగునట్లు నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. దేవుడు అని నీ దేవుడే, యువర్ గాడ్. ఎవరైనా ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? ఈ హెచ్చింపబడిన వాడు ఎవరు అంటే 6వ వచనంలో, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును. ఏమని పిలిచాడు? దేవా అని పిలిచాడు 6వ వచనంలో. అంటే ఈయనను దేవుడు అని పిలవడం భావ్యము, న్యాయము, సత్యము, వాస్తవం, సమంజసము, సరైన పిలుపు, వెరీ అప్రాప్రియేట్ అడ్రస్సింగ్. ఓ గాడ్, ఈయన దేవుడే. దేవా అని పిలిచాడుగా కీర్తనకారుడు, ప్రవక్త. దేవా అని పిలిచాడు. పిలిచి అంటాడు నీ దేవుడు అంటాడు. చాలామంది అంటారు యేసుప్రభు దేవుడైతే దేవునికి ఇంకో దేవుడు ఉంటాడా? సెలవులో నా దేవా నా దేవా నన్ను ఎందుకు వదిలేసావు, ఏలి ఏలి లామా సబక్తాని అన్నాడుగా. మరి ఈయన దేవుడైతే ఈయనకి ఇంకో దేవుడు ఉంటాడా అని వాడి ముఖం 1000 వోల్ట్ల బల్బులాగా వెలిగిపోతుంటా. బా ఏం తెలివిగా అడిగేశాను చూసావా, ఎంత పెద్ద అవిడియా నాకు వచ్చేసింది. వీళ్ళకి ఇంతసేపు ఇంత అవిడియా రాక ఈ యేసు మతంలో పడి కొట్టుకుంటున్నారని చెప్పేసి అనుకుంటున్నారు. దేవునికి ఇంకో దేవుడు ఉంటాడు బాబు. దేవుడు అనే మాట అతి చిన్న పదము, అతి నిగూఢమైనటువంటి అంతరిక్షమంత అనంతమైన వైశాల్యము కలిగిన పదము. దేవుడు అంటేనే అనంతుడు. అహం అహం అహం, నేను దేవుడను, నేను దేవుడను అని, నేను 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 అని పలుకుతున్నటువంటి గొంతుకలు, స్వరాలు దేవుడనే వ్యక్తి లోపల ఎన్నో కోట్లు ఉన్నాయి. మిలియన్లు, ట్రిలియన్లు ఉన్నాయి, క్వాడ్రిలియన్లు ఉన్నాయి. మిలియన్ అంటే 6 సున్నాలు, బిలియన్ అంటే 9 సున్నాలు, ట్రిలియన్ అంటే 12 సున్నాలు, ఇంకో 3 పెడితే క్వాడ్రిలియన్ అంటారు అన్నమాట. ఎన్నో క్వాడ్రిలియన్స్. నేను ఐఎమ్ గాడ్, ఐఎమ్ గాడ్, ఐఎమ్ గాడ్, ఐఎమ్ గాడ్ అని ఆయన లోపల పలికే గొంతుకలు టోటల్గా ఎన్ని ఉంటాయంటే, విశ్వములో ఇంటెలిజెంట్ బీయింగ్స్ అన్ని గ్రహమండలాలలో, కోటాను కోట్ల గ్రహమండలాలలో స్వయం స్పృహ, సెల్ఫ్ కాన్షియస్నెస్ కలిగినటువంటి ఇంటెలిజెంట్ ప్రాణులు ఎంతమంది ఉన్నారో అంతమంది సంఖ్య కంటే ఎక్కువ సెంటర్స్ ఆఫ్ సెల్ఫ్ కాన్షియస్నెస్ దేవుని లోపల ఉంటాయి. అంత విశాలమైన వ్యక్తి ఆయన. ఎగ్జాక్ట్గా చెప్పలేము. మ్యాథమెటిక్స్లో కూడా ఇట్ ఈస్ ఈజ్ ఈక్వల్ టు పెట్టి కొట్టేస్తారు. దానికి అర్థం ఏంటి? దిస్ ఈజ్ ఆల్వేస్ నాట్ ఈక్వల్ టు అని అర్థం మ్యాథమెటిక్స్లో. దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు. ఇలా పెడితేనేమో దిస్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ దిస్. ఇటు పెడితేనేమో దిస్ ఈజ్ ఆల్వేస్ లెస్సర్ దాన్ దిస్. మ్యాథమెటిక్స్లో 2 2 4 అనేది బిగినింగ్,
దట్ ఈస్ నాట్ ద హోల్ మ్యాథమెటిక్స్. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత బుర్ర పాడైపోతుంది. సో ఇప్పుడు దిస్ ఎంటిటీ, దిస్ నంబర్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ దిస్ నంబర్ అన్నట్టు నేను చెప్తున్నా. ఇప్పుడు ద నంబర్ ఆఫ్ సెంటర్స్ ఆఫ్ సెల్ఫ్ కాన్షియస్నెస్ ఇన్ గాడ్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ద टोटल नंबर ऑफ इंटेलिजेंट बीइंग्स इन द होल यूनिवर्स. बस उतना सा हम बोल सकते हैं. అంతకన్నా ఇంకెక్కువ ఏమి ఆయన గురించి చెప్పలేము. అంత విశాలమైన దేవుడు, ఆయన లోపల 3 భాగాలు. ఆ 3 భాగాలలో నేను తండ్రిని, ఐఎమ్ ద ఫాదర్, ఐఎమ్ ద ఫాదర్, ఐఎమ్ ద ఫాదర్, ఐఎమ్ ద ఫాదర్ అనే గొంతుకలు, వాటి సంఖ్య కూడా ఇంతే. ఐఎమ్ ద సన్, ఐఎమ్ ద సన్, ఐఎమ్ ద సన్ అనే గొంతుకలు కూడా టోటల్గా ఉన్న వ్యక్తిత్వాల కంటే ఎక్కువ. దట్ ఈస్ ద రీజన్ God can communicate with every intelligent creature simultaneously at the same time without any difficulty. ఒక ఇంటెలిజెంట్ క్రీచర్ను దేవుడు సృష్టించాడు అంటే ఆలోచన శక్తి, స్వయం నిర్ణయాధికారము, విచక్షణ, వివేకము, అండర్స్టాండింగ్ కలిగినటువంటి ఒక వ్యక్తిని దేవుడు సృష్టించాడంటే వాడిని సృష్టించిన క్షణాన తనలోని ఒక్క స్వయం స్పృహ కేంద్రంలో నుండి వైర్ లాగి ప్లగ్ వాడికి పెట్టేస్తాడు. ఇక తర్వాత వాడు బ్రతికినంత కాలము ఈ సెంటర్ ఆఫ్ సెల్ఫ్ కాన్షియస్నెస్ వాడితో ఇంటరాక్షన్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడు 24 గంటలు నాన్ స్టాప్గా. వాడికి కేటాయించబడినటువంటి దైవ వ్యక్తిత్వ కేంద్రము అదేదో వాడి వ్యవహారం వాడికి ఉంటుంది. అలాగే వీళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యక్తిత్వ కేంద్రాన్ని దేవుడు అలాట్మెంట్ చేసేసాడు. నువ్వు నిద్రపోయినా లేచినా ప్రయాణంలో ఉన్నా దట్ పర్టికులర్ సెంటర్ ఈజ్ కమ్యూనికేటింగ్ టు యూ. దట్ వన్ సెంటర్ హ్యాస్ ఆల్ ద పవర్స్ అండ్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ద టోటల్ గాడ్. అందుకే దేవుడు అనంతుడు అనే మాటను మనం కాంప్రహెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తే బుర్ర గిర్రుని తిరిగిపోతుంది. నాకు ఎన్నోసార్లు అట్లా లోపల కపోలం ఇది కపోలం ఇట్లాగే ఉండిపోయి లోపల మెదడు భూగోళం తిరిగినట్టు గిర్రును తిరిగినట్టు ఫీలింగ్ వచ్చింది నాకు. వెన్ ఐ ట్రై టు సీ ద గ్లోరీ అండ్ ద పవర్ ఆఫ్ గాడ్. అంత ఇట్స్ డేంజరస్ ఆల్సో. పిల్లారా, దేవుణ్ణి చూడగానే యోహాను పాదాల దగ్గర చచ్చిన వాని వల్ల పడ్డండి. ఎందుకు పడ్డాడు? ఎందుకు? దేవుని మహిమను గూర్చిన ప్రత్యక్షత, దాని ప్రభావము మానవుడు తట్టుకోలేడు. నేను పుట్టగానే నాకంటూ ఒక వ్యక్తిత్వ కేంద్రాన్ని దేవుడు ఆ వైర్ తీసుకొచ్చి నాకు ప్లగ్ పెట్టేశాడు. ఇంకా మాకు ఇంటరాక్షన్ నడుస్తూ ఉంది. అట్లా ఎన్ని వేల కోట్ల, లక్షల కోట్ల ఇంటెలిజెంట్ వ్యక్తులు ఉన్నారు. అందరికీ అట్లా ఒక్కొక్క దైవ వ్యక్తిత్వ కేంద్రము అలాట్ చేయబడింది. దావీదుకు కూడా అలా ఒక కేంద్రం ఉండింది. దానినే దావీదు నా దేవా అని పిలిచాడు. నా దేవా అని నేనంటే ఒక కేంద్రం రెస్పాండ్ అవుతుంది. నా దేవా అని నువ్వంటే నీకు కేటాయించిన కేంద్రం రెస్పాండ్ అవుతుంది. సో యూ కెన్ కమ్యూనికేట్ విత్ దట్ పార్ట్ ఆఫ్ గాడ్ వితౌట్ ఎనీ డిఫికల్టీ. ఏమి కష్టం లేకుండా ఆ కేంద్రమునే టోటల్ గాడ్ అనుకొని నువ్వు మొత్తం ఆయనతో కమ్యూనికేట్ చేయొచ్చు, ఇంటరాక్షన్ చేయొచ్చు, ఏమి ఇబ్బంది ఉండదు. మరి మొత్తంలో ఇదొక భాగమే కానీ టోటల్ గాడ్ కాదు కదా అని నువ్వు అనుమానించాల్సిన అవసరం లేదు. మొత్తం దేవుడు ఎన్ని కార్యాలు చేయగలడు అన్ని కార్యాలు ఈ ఒక్క కేంద్రం కూడా చేయగలదు.
అంత శక్తి, అంత ప్రభావం, అంత జ్ఞానం ఈ ఒక్క కేంద్రానికి కూడా ఉంటుంది. కాబట్టి ఇక దేవుణ్ణి మనము నాకు తెలిసిపోయిన మొత్తం అని అనుకున్నవాడు అమాయకుడు. అలాగే ఎందుకు ఉంటాడు దేవుడు అంటే దానికి మన బుర్ర సరిపోదన్నమాట. అగోచరుడు దేవుడు అలాగా ఉన్నాడు. ఏ వైబ్రెంట్ పర్సనాలిటీ, ఫుల్ ఆఫ్ లైఫ్, ఫుల్ ఆఫ్ ఎనర్జీ, వైబ్రెంట్ పర్సనాలిటీ. దేవుడు లేడు అని నాస్తికుడు అంటాడు. దేవుడు లేడు అంటే రిచర్డ్ రుంబ్రాండ్ గారు అంటారు, ఆయన రాసిన బుక్ ఉన్నది, ఆన్సర్స్ టు ఏథియిస్ట్ హ్యాండ్ బుక్. ఆన్సర్ టు ఏథియిస్ట్ హ్యాండ్ బుక్ అనే బుక్ ఉంటుంది, నెట్లో సెర్చ్ చేసుకోండి. నాస్తికుల హ్యాండ్ బుక్ అనేది ఒకటి ఉంది వాళ్ళకు, మనకు బైబిల్ లాగా. ముస్లింలకు ఖురాను, మనకు బైబిల్ ఉన్నట్టు మరి వాళ్ళకు ఏథియిస్ట్ హ్యాండ్ బుక్ అనేది ఒకటి ఉంది. దానికి ఆన్సర్ రాశాడు ఎవరు? రిచర్డ్ రుంబ్రాండ్ గారు రాసి అందులో అంటాడు, గాడ్ ఈజ్ నాట్, గాడ్ డజంట్ ఎగ్జిస్ట్ అని అంటాడు నాస్తికుడు. హీఈస్ రైట్ అంటాడు. కరెక్టే బాబు అని దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. దేవుడు ఉన్నాడు అంటే ఇప్పుడు మనం ఆ గుట్ట ఉన్నది, ఈ రాయి ఉన్నది, ఈ చెట్టు ఉన్నది అన్నట్టు ఉన్నాడంటే అట్లా స్టాటిక్గా స్టాగ్నెంట్గా ఏదో అట్లా ఉన్నాడనే సంగతి కాదు. గాడ్ హ్యాపెన్స్ ఎవ్రీ సెకండ్ అంట. హీ హ్యాపెన్స్ ఎవ్రీ సెకండ్. రిచర్డ్ రుంబ్రాండ్ గారి స్టేట్మెంట్ ఇది. భక్తులు దేవునితో నడిచి ఎంత దూరం, ఎంత దగ్గరికి వెళ్ళిపోయారో దాన్నే ముందు కాంప్రహెండ్ చేయలేం మనం. దేవుని అర్థం చేసుకున్నది వేరే విషయం, ముందు భక్తులు అర్థం కారు. You are right, my dear atheist friend. God is not existing just like a rock or a mountain or a tree, but he happens every moment. అని ఎలాగ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడంటే, if you stand in the flowing water, ప్రవహిస్తున్న నదిలో ప్రవహిస్తున్న నీళ్లలో నువ్వు నిలబడితే, ఎవ్రీ సెకండ్ యు ఆర్ స్టాండింగ్ ఇన్ న్యూ వాటర్. నో 2 consecutive seconds you stand in the same water. 2 seconds ఈ సెకండ్ మళ్ళా వచ్చే క్షణము ఒకే నీళ్లలో నీవు లేవు. క్షణం కింద నిన్ను తాకిన నీళ్లు వేరు, ఇప్పుడు మళ్ళా ఈ క్షణం తాకుతున్న నీళ్లు వేరు. ఈ స్టేట్మెంట్ చేసే లోపల 4-5 సెకండ్లు అయిపోతే మళ్ళీ నిన్ను తాకుతున్న నీరు వేరు. ఎవ్రీ సెకండ్ యూ వాటర్ టచింగ్ you are in the same river, but the water is new every second. God is like that అంటాడు. దేవుడు అలాగా, దేవుడు ఉన్నాడంటే ఒట్టుగానే ఆ రాయి కొండ ఉన్నట్టు ఉన్నాడని కాదు. గాడ్ ఈజ్ న్యూ ఎవ్రీ మూమెంట్. ఎంత ఎనర్జీ చూడండి ఆయన లోపల. అందుకే భూమి ఆకాశములను సృష్టించిన యెహోవా అలయడు, సొమ్మసిల్లడు, శక్తిహీనులకు ఆయన బలాభివృద్ధి కలగజేయవాడు. అసలు అలసిపోవడం అనే కాన్సెప్టే లేదు ఆయనకు. ఇప్పుడు హ్యూమన్ లాంగ్వేజ్లో మనం లేట్ అయింది, టైం అయింది, ఇంకా రాలేదు, ఇంతసేపా, లేకుంటే అలసిపోయాను అని ఈ లాంగ్వేజెస్ దే డోంట్ మేక్ ఎనీ సెన్స్ టు గాడ్. దే డోంట్ మేక్ ఎనీ సెన్స్. వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? లేట్ ఏంటిది అంటే చూడు, టైం అనుకోండి, ఇదిగో ఇక్కడ రావాల్సి ఉండే ఆశీర్వాదం నువ్వు లేట్ చేసి ఇక్కడ ఇచ్చావు అంటే ఎన్ని రోజులు గడిచిపోయినాయి, లేట్ అయిందా లేదా? అరే పర్వాలేదురా, ఇప్పుడు ఇక్కడ వచ్చింది నీకు నువ్వు అప్రిషియేట్ చేయడం లేదు కదా. నువ్వు ఇక్కడ వస్తే ఆ ఆశీర్వాదం ఇక్కడ వస్తే బాగుండేది అంటున్నావు కదా, సరే నేను తీసుకోపోయి ఇక్కడ పెడతా అంటాడు.
He can travel back and forth in time and make you also travel back and forth in time. సో లేట్ అనేది దేవునికి అర్థం కానమాట. అదేంటి డేట్ వీడు మాట్లాడతారేంట్రా, సరిగా మాట్లాడంటాడు. చాలా లేట్ అయిపోయింది. ఏమిరా లేట్ ఏం లేదు, నువ్వు ఏ టైంలో ఎక్కడ ఉండాలనుకుంటే నేను అక్కడ నిన్ను పెట్టగలిగిన సమర్థుడను. నాకే దేవుడు చూపించాడు. ఆదాము హవ్వలు ఆ పాము సర్పము వచ్చి వాళ్ళను శోధించటం, వాళ్ళ పండు తినడం. కానీ నేను అరిస్తే వాళ్ళకి వినపడదు. ఐఎమ్ దేర్ అవుట్ సైడ్ దట్ షెల్. వాళ్ళు ఒక టైం షెల్ లోపల ఉన్నారు, ట్రాన్స్పరెంట్గా గోడ, నేను బయట ఉన్న చూస్తూ. ఐ కెన్ సీ దమ్, ఐ కెన్ నో వాట్స్ గోయింగ్ ఆన్, బట్ నేను అరిస్తే వాళ్ళకి వినపడదు. వినపడితే డిస్టర్బ్ అయిపోదు. మళ్ళీ అప్పుడు ఆది కాండం మార్చి రాసుకోవాలి. తిరుగు హవా అది అంతా బర్బాద్ అయిపోతుంది అమ్మా, తిరుగు అని జ్వరపడ్డాను అనుకో. అప్పుడు ఆది కాండంలో ఇంకో కొత్త పాత్రను పెట్టి రాయాల్సి వస్తుంది. అందుకని ఇంటర్ఫియర్ కాకుండానే ఈ విషయం నేను విశ్వచరిత్రలో రాశాను, టైం ట్రావెలింగ్ అండ్ డిఫికల్టీస్ ఇన్వాల్వ్డ్ అని. కాబట్టి దేవుడు, యేసు ప్రభు దేవుడైతే ఆయనకి ఇంకో దేవుడు ఎందుకు ఉంటాడు అంటే ఉంటాడు. అదంతా కలిసే ఒక దేవుడు. దేవునిలోని అనంతమైన వ్యక్తిత్వ కేంద్రాలలో ఒక కేంద్రము బయటికి వచ్చి నరావతారం ఎత్తి, త్రిత్వంలోని కుమారుడు అనే ముక్క మొత్తం రాలేదు. త్రిత్వంలోని కుమారుడు అనే ఆ ముక్క మొత్తం రాలేదు. 3 తొనల బత్తాయి పండు అని చెప్పే కదా. 3 తొనల బత్తాయి పండులో 1 తొన లోపల కూడా మళ్ళీ చిన్న చిన్న రసవు తిత్తులు ఉంటాయి చూశారు. కుమారుడు అనే తొనలోని అసంఖ్యాకమైన రసం తిత్తులు వెసికిల్స్లో 1 రసం తిత్తే మరియమ్మ గర్భంలోకి వచ్చి పడ్డది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఐఎమ్ ద సన్ అనేవాళ్ళే ఇంకా కోట్ల మంది ఉన్నారు. కాబట్టి ఈయన ఆ మిగిలిపోయినటువంటి బిగ్గర్ పోర్షన్ ఆఫ్ గాడ్ని ఈ శిలువ మీద వేలాడి నా దేవా అని అన్నాడు. తప్ప నీ సొమ్మేం పోయింది అంటాడు ఆయన దేవా అని. నువ్వు ఆబ్జెక్షన్ చేయడం ఏంటి అంటాడు. అక్కడి నుంచి వచ్చాడు, నరావతారంలో ఉన్నాడు. ఆ మిగిలిపోయినటువంటి ఆ దివ్య వ్యక్తిత్వ కేంద్రాల సమూహాన్ని, ఎలోహింను మై గాడ్ అనకపోతే ఇంకేమంటాడు. కాబట్టి మహోన్నతుడు అంటే యేసునాథుడని అర్థం. ఆయన తన చెలికాండ్ర కంటే చాలా ఎక్కువగా దేవుని చేత హెచ్చించబడ్డాడు. ఇదంతా ఒక్క సబ్జెక్టు ఒక్కసారికే అర్థమయ్యే విషయం కాదు. నా బుక్స్ మళ్ళీ మళ్ళీ చదవండి. ఎవరైనా నన్ను ప్రశ్నలు అడిగితే ముందు అడిగే నా ప్రశ్న ఏంటంటే, నువ్వు నా పుస్తకాలు చదివావా అంటే చాలామంది చదివాను. ఏం చదివావు? నేను పరిశుద్ధ విశ్వజ్ఞానం చదివాను అంట. పరిశుద్ధ విశ్వజ్ఞానం ఏంటమ్మా? అవునండి చదివాను. అంటే పరిశుద్ధాత్మను కూర్చిన జ్ఞానం అట ఒకరు చెప్పడు. విశ్వచరిత్ర విజ్ఞానం అట ఏదేదో ఎలా చదివారంటే నేను వ్యంగ్యంగా ఏదో వెటకారంగా మాట్లాడి, మీరు చాలా గొప్పోళ్ళండి. చాలామంది నేను రాసిన పుస్తకాలే చదవట్లేదు, మీరేమో నేను రాయనివి కూడా చదివేస్తున్నారు, మీరు మహానుభావులు అంటే. ఏదంతా దేవుని కృపలేండి బ్రదర్. మనం ఏమై ఉన్నామో అదంతా కూడా ఆయన కృప అయి ఉన్నది. ఆ వెటకారాన్ని కూడా ఆయన స్వతంత్రించుకుంటున్నాడు. మళ్ళీ చదవాలి. ఆ కుమారుడు అనే తొనలో నుండి ఒక వెసికిల్ బయటికి రావడం డైరెక్ట్గా మరియమ్మ కడుపులోకి రావడం జరగలేదు. ఆ ఒక వెసికిల్ బయటకు వచ్చిన మొట్టమొదటి క్షణాన దేవుడు అన్నాడు, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కన్నాను. అది నిత్యత్వంలో జన్మ.
భూమి మీద జన్మ వేరే, మళ్ళీ మరియమ్మ ద్వారా రక్తమాంసముల దేహముతో వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇంతకు ఈ మహోన్నతుడు అంటే యజ్ఞ పురుషుని చాటున ఎవరైతే నివాసం ఏర్పరచుకుంటారో వాళ్ళే సర్వశక్తుని నీడను అంటే తండ్రి అయిన దేవుని యొక్క, ఎలోహిం దేవుని యొక్క ఆశ్రయాన్ని పొందగలుగుతారు అన్నమాట. కనుక మహోన్నతుడు అంటే యేసుక్రీస్తు అని మనకు అర్థమైతే, ఇప్పుడు 92వ కీర్తనలోకి వచ్చి ఏమంటున్నాడు భక్తుడు? మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. అంటే యేసు ప్రభువా, యేసునామమును కీర్తించాలి. కొంతమంది యెహోవాను ఘనపరచాలి అనే ఒక మతం బయలుదేరింది, ఒక కల్ట్. నువ్వు యెహోవా దేవుణ్ణి ఘనపరిచి ఎంత ఘనపరిచినా యేసు అనే నామము ఉచ్చరించకుండా నీకు రక్షణ కలగదు. ఆకాశము కింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమునను రక్షణ పొందలేము. మహోన్నతుడా నీ నామము, ఈ మహోన్నతుని యొక్క నామమే మానవ సమాజంలో ఏమిటి? యేసుక్రీస్తు. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది. ప్రియులారా, ఉదయముననే ఆరాధన చెయ్యాలి. దినము ప్రారంభమైనప్పుడు యేసును ఆరాధించుట మంచిది. దినారంభమైంది, సూర్యోదయమైంది, అప్పుడు యేసును ఆరాధించుట మంచిది. ఎందుకంటే ఒక ఆధ్యాత్మిక రహస్యం ఏమిటంటే, స్తుతిస్తూ ఆరంభించిన ప్రతి కార్యము, యేసును స్తుతిస్తూ ఏ పని మొదలు పెడతావో ఆ పనిలో నీవు తప్పక విజయం సాధిస్తావు. లెట్ ఎనీథింగ్ లై ఇన్ ద ఫ్యూచర్. ఆ రోజు గ్రహాలు ఏమైనా పనులు చేయని, నక్షత్ర మండలాలు ఏవైనా కిరణాలు ప్రసరించని, ఆకాశ మండల మండలి దురాత్మలు ఏ పోరాటం అన్నా తెచ్చిపెట్టని, పర్వాలేదు. ఎంటర్ ద డే విత్ ప్రైజెస్ అండ్ థ్యాంక్స్ గివింగ్ అండ్ వర్షిపింగ్. ఇప్పుడు మనం కొత్త సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాం. ఆరాధిస్తూ సంవత్సరంలోకి ప్రవేశించాలి. యేసును ఆరాధిస్తూ ప్రతి దినంలోకి ప్రవేశించాలి. అప్పుడు ఆ ముందున్న పరిస్థితిలో నుండి నీవు విజయవంతంగా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు స్తుతించగలుగుతావు. యోబు కథ మనకు తెలుసు. యోబుకి ఏం జరిగిందో, ఎంత ఘోరమైన పరీక్ష వచ్చిందో మీకు తెలుసు. యోబుకు 7 కుమారులు, 3 కుమార్తెలు. ఒకే ఒక్క రోజు ఈ 10కి 10 మంది కూడా చచ్చిపోయారు. 7 కుమార్తెలు, 7 కుమారులు, 3 కుమార్తెలు, 10 మంది. 7 sons and 3 daughters. Dead bodies, 10 dead bodies before his home, in his front yard. 10 శవాలు పడి ఉన్నాయి. ఏదో భయంకరమైన శోధన మొదలైందని యోబుకు అర్థమైంది. ఇట్లాంటిదేదో జరుగుతుందని అంతకుముందే కొంతకాలంగా ఆయనకు ఇంట్యూషన్ ఉన్నదట. ఇంట్యూషన్ ఉంది, ఏదో అవుద్దని భయం చాలా కాలంగా ఉంది ఆయనలో. యోబు 3వ అధ్యాయం చూడండి, 25వ వచనం. 3:25. ఏది వచ్చునని నేను బహుగా భయపడి తినో, అంటే ఆయన మంచి, ఆయన యొక్క పేరు ప్రఖ్యాతులు, ప్రతిష్ట, ఆయన యొక్క ఐశ్వర్యము పతాక స్థాయి, శిఖరాగ్ర స్థాయిలో ఉన్నప్పుడు ఆయనకు భయం కలిగింది. అరే, ఇంత పచ్చగా ఉన్నాను,
ఒక మహారాజులాగా చలామణి అయిపోతున్నాను, చలాయిస్తున్నాను నేను అధికారం. ఏదో కీడు పొంచి ఉన్నట్టుగా నాకు అనిపిస్తుందని ఆయన సిక్స్త్ సెన్స్ చెప్పింది, దాన్ని ఆయన రిసీవ్ చేశాడు. ఉండొచ్చు, ఏదో జరుగుతుంది, ఏదో జరుగుతుందని భయం 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 మొదలైంది. బహుగా భయపడ్డాడు, మామూలుగా కాదు. ఒకరోజు, 2 రోజులు, వారం, నెల, 6 నెలలు భయపడ్డాడు. ఇక మొదలైంది. ఉన్నట్టుండి సుడిగాలి వచ్చింది, కొడుకులు కూతురు చచ్చిపోయారు. అప్పుడు ఏమన్నాడు తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిన. 21వ వచనం, మొదటి అధ్యాయం 21వ వచనం. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామమునకు. ఇది అనవసరమైన మాట అక్కడ, మానవ ప్రమాణాలను బట్టి. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకోపోయాడు, నా కర్మ ఇలా తగలాడిద్ది, పోండేరా నా ప్రారంభం, నా కర్మ. కానీ లేక ఏం చేస్తాం, మనమేమో దేవుళ్ళమా? జరిగేది జరుగుతుంది, నా కర్మలే అనలేదు. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. స్తుతి ఎందుకు? మేలు జరిగితే స్తుతించాలా, ఇంకేదన్నా సంతోషకరమైన విషయం జరిగితే స్తుతించాలా. ఇంటి ముందు 10 స్థలాలు ఉన్నాయి, హల్లెలూయా అంటాడు, దేవునికి స్తోత్రం అంటాడు. కారణం ఉంటే స్తుతించడము గొప్ప విషయం కాదు. స్తుతికి ఏ కారణము లేనప్పుడు కూడా ఆ మహోన్నతుని నామమును స్తుతించుట మంచిదన్నాడు. అందుకే 92వ కీర్తనలో చాలా కాలంగా భయపడుతున్నారు, నా ముందు ఏదో ఒక గొప్ప శోధన ఉంది, గాఢాంధకారపు లోయలో నడవాల్సిన పరిస్థితి వచ్చేలాగున్నది. సరే, ఎంటర్ అవుతున్నాను శోధన కాలంలో. ఎంత ఘోరమైన విపత్తు ఉన్నదో తెలియదు. బట్ లెట్ మీ స్టార్ట్ ద హోల్ కోర్స్ ఆఫ్ ద టెస్ట్ విత్ ప్రైజెస్ అంటు ద లార్డ్. మోకరించి దేవానికి వందనాలు, నీకు స్తోత్రాలు అంటూ ప్రవేశించాడు గనుక ఆ గాఢాంధకార లోయలో నుండి విజయవంతంగా క్షేమంగా బయటికి రాగలిగాడు యోబు. దేవుని స్తోత్రం కలుగును గాక. మళ్ళీ దేవుడు యోబును మరి అధికంగా ఆశీర్వదించాడు. మళ్ళీ 7 కుమారులు పుట్టారు, మళ్ళీ 3 కుమార్తెలు పుట్టారు. పోగొట్టుకున్న ఆస్తిపాస్తులన్నీ రెట్టింపుగా దేవుడు దయచేశాడు. ప్రపంచ చరిత్రలో ఒక భక్త శ్రేష్ఠుడిగా మిగిలిపోయాడు. ప్రియులారా, స్తుతితో యోబు ఆ పరీక్షలోకి ప్రవేశించాడు, విజయవంతంగా జయించిన వాడిగా బయటకు వచ్చాడు. ఇప్పుడు మన ముందున్న సంవత్సరంలో ఏమున్నదో మనకు తెలియదు. ఎన్ని పరీక్షలు ఉన్నాయో, ఎన్ని శోధనలు ఉన్నాయో, ఎన్ని శ్రమలు, గాయాలు ఉన్నాయో, ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో తెలియదు. కానీ ఏమీ అర్థం కాకపోయినా, భవిష్యత్తులో ఏముందో నాకు తెలియకపోయినా, నా కొరకు ప్రాణమిచ్చి తిరిగి లేచిన మహోన్నతుడైన నజరేయుడైన యేసును నేను స్తుతిస్తాను. ఐ ఎంటర్ ఇంటూ 2019 with praises in my heart and in my mouth. నా నోట్లో, నా హృదయంలో స్తుతిగానములతో నేను ప్రవేశిస్తాను అనుకో, కథంతా నీకు అనుకూలంగా మారిపోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంవత్సరమే కాదు, ఈ పని మీరు ప్రతిరోజు చేయాలి. ప్రతి ఉదయమున దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉదయముననే లేచి మన ప్రభువును మనము స్తుతించి ఆరాధించాలి. ఒక్క మాట చదవండి, నేను ముగించి వేస్తాను. 92వ కీర్తన దయచేసి 4వ వచనం. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను. ఏమండి, పొద్దున్నేనంట, ఉదయముననే స్తుతిస్తున్నాడు. బాగా వినాలి, ఉదయముననే స్తుతిస్తున్నాడు. ఇది మంచిదంటాడు, కీర్తించడం మంచిదంటాడు. ఎందుకంటే నీ కార్యము చేత నన్ను సంతోషపరచుచున్నావు. ఇంకా తెల్లారనే లేదు, అప్పుడే ఏం కార్యం చూశావు? కార్యము చూశాను కాబట్టి స్తుతించడం లేదు.
స్తుతిస్తున్నాను కాబట్టి దేవుని కార్యం చూడబోతున్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను చెప్తున్నాను, 2019లో దేవుని కార్యాలు మనం చూడాలంటే అనుదినము దేవుని స్తుతించు వారమై ఉండాలి. వేకువనే స్తుతిస్తూ మొదలు పెట్టండి. ఇంటెలిజెంట్గా ఏదో జరిగిందని కారణాలు చూపెట్టి స్తుతించడం కాదు. మన కొరకు ప్రాణమిచ్చి తిరిగి లేచిన ఆ మహోన్నతుడైనటువంటి దేవతనయుడు, స్తుతికి ఆరాధనకు పాత్రుడు గనుక ఆయన స్తుతించడం మంచిది గనుక స్తుతిద్దామంతే. సైతానగాడు వస్తాడే సిగ్గు లేకుండా, ఏం రా స్తోత్రం స్తోత్రం అంటావు, ఏం జరిగిందని, ఏం మేలు చేశాడని, ఎందుకు రొచ్చు పడ్డాయని, ఎందుకు స్తుతిస్తున్నావు అంటే వాడిని గద్దించి నోరు మూయించి పంపించేసాడు ఎక్కడి నుంచి. నాకేదో జరిగిందని కాదు, స్తుతించడం మంచిది కనుక స్తుతిస్తున్నాను, ఆయన స్తుతికి పాత్రుడు కనుక స్తుతిస్తున్నాను అని ఆయన స్తుతిస్తూ ఎవ్రీడే మనము ప్రతి దినాన్ని మొదలు పెట్టగలిగితే ఈ సంవత్సరం మనం దేవుని కార్యాలు తప్పక చూడబోతున్నాము. ఇది చేసి చూడండి, సంవత్సరాంతమున జరిగిపోయిన కార్యాల కొరకు కూడా మనం స్తుతించగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవెదురు చూడని అద్భుతాలు దేవుడు నీ కొరకు జరిగించబోతున్నాడు. రండి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ఇప్పుడే మనము ప్రభువును స్తుతిస్తూ ఈ సంవత్సరంలోనికి మనం ప్రవేశిద్దాం. ఇది మొదటి ఆదివారం, ద ఫస్ట్ సండే ఆఫ్ ద న్యూ ఇయర్. ప్రభువా నీకు వందనాలు వందనాలు వందనాలు. ప్రభువా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అనుదినము నిన్ను స్తుతిస్తూ ప్రతి దినాన్ని ప్రారంభించుకుంటానని దేవునితో మనం ఒక ఒప్పందం చేద్దాం. నేను దేవునితో అదే ప్రమాణం చేశాను, అదే ఒప్పందం, అదే నిబంధన చేశాను. ప్రతి పరిస్థితిలో దేవా నీకు వందనాలని చెప్దాం. నెవర్ డౌట్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. నీకు ఏ ప్రమాదము రాదు. ప్రమాదము జరిగిందని, నష్టం జరిగిందని అనుకుంటే దానికి 100 రెట్లు అధికంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. వచ్చేవన్నీ పరీక్షలే, నష్టాలు కాదు. పరీక్ష అనేది నిన్ను నష్టపరచడానికి రాదు, నిన్ను లాభం పొందేలా చేయడానికే వస్తుంది. నీకు లబ్ధి చేకూర్చడానికే పరీక్ష వస్తుంది. ప్రభువా ఈ పరీక్ష కాలములోనికి నేను ప్రవేశిస్తున్నాను. స్తుతులతో నింపబడిన హృదయంతో, స్తుతులతో నింపబడిన నోళ్లతో మేమందరము ఈ కొత్త ఏటా, కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం. మమ్మను విజయోత్సవంతో ఊరేగించండి ప్రభువా. సంవత్సరాంతమునకు మమ్మను జయించిన వారుగా మళ్ళీ చేర్చండి ప్రభువా. జరిగిపోయిన నీ కార్యాన్ని బట్టి సంతోషిస్తూ గంతులు వేసి నాట్యమాడుతూ మళ్ళీ కొత్త సంవత్సరంలోకి వెళ్ళేందుకు సహాయం చేయండి. ఈ సంవత్సరం అంతా ప్రతిరోజు నీ మహిమను మాకు చూపించండి. ప్రతి దినము నీ కార్యము చేత మమ్మను సంతోషపరచమని అడుగుదాం. ఇది దేవుని వాగ్దానం. నా సంఘమా, నీవు నన్ను స్తుతించుట అలవాటు చేసుకుంటే నా కార్యము చేత నేను సంతోష పెట్టబోతున్నాను. నా కార్యము చేత నేను హెచ్చించబోతున్నాను. భోజనములందరికంటే నిన్ను హెచ్చించబోతున్నాను. నేను ఆశీర్వదించబోతున్నాను. మీరు నన్ను ఆరాధించే ప్రజలైతే, వేకుని స్తుతించే ప్రజలుగా మీరు పరిణామం చెందితే తప్పకుండా నేను మిమ్మను మీరు జరుగునని అనుకొనని భయంకరమైన కార్యాలు మీ కొరకు చేసి మీకు ఆశ్చర్యం కలిగించబోతున్నాను. You will be surprised at the blessings I am going to shower upon you. Thus says the Lord. Hallelujah, 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 hallelujah. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీ వాక్యమును మాలో ఫలింపచేయండి. ప్రతిదినము స్తుతి ఆరాధనతోనే మేము ప్రారంభించి, స్తుతులతోనే దినాన్ని ముగించి, ఎర్లీగా మా పడకల మీదకి తొందరగానే వెళ్ళి పడుకొని, చాలా వేకోజాములు గడుస్తుండగానే, బిఫోర్ ద బ్రేక్ ఆఫ్ డే, సూర్యోదయానికి ముందుగానే
ఇంకా చాలా చీకటిగా ఉన్నప్పుడే నీవెలాగ ఓలివల కొండకు వెళ్ళే వాళ్ళాగున్న మేము కూడా ప్రార్థనా గదికి రావడానికి సహాయం చేయండి. ప్రతిదినము స్తుతి ప్రార్థన దైవ సాన్నిధ్యములోనే మేము స్తుతించే అనుభవం, ప్రార్థించే అనుభవం, విజ్ఞాపన అనుభవం, దేవుని ముఖదర్శన అనుభవంతో ప్రతిదినాన్ని ప్రారంభించుకుంటూ 2019 అంతా కూడా విజయోత్సవముతో జీవించే భాగ్యం ఇమ్మని, ఆశీర్వదించమని, సంఘంలో ప్రారంభమైన సంస్కరణ మీరు సంపూర్ణము చేయమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసము చేరి వచ్చిన మనకందరకును భూలోకమందున్న సకల భక్త కోటికిని, ప్రత్యేకంగా అగాపే సంపూర్ణ సువార్త సహవాస సంఘములకన్నిటికీ నాయకులకును సభ్యులకును ఈ సంవత్సరాది మొదలు సంవత్సరాంతము దనుక సదా ఎడబాయక నిరంతరం ఎడబాయక తోడయుండి విజయోత్సవంతో ముందుకు నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. యేసు రక్తమునికే జయం, ప్రభు రక్తమునికే జయం, ప్రభు నామమున సంపూర్ణ జయం. అందరికీ చాలా